కంగనా రనౌత్ సోలో హీరోయిన్ గా నటించి మణికర్ణిక చిత్రంతో మరో ఘన విజయం సొంతం చేసుకుంది. జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ ఈ చిత్రంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించింది. ఈ చిత్రం కోసం అనేక యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. ఇక దర్శకుడు క్రిష్ తో చోటు చేసుకున్న వివాదం కూడా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మణికర్ణిక చిత్రానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంగనా రనౌత్ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిగా నటించిన మణికర్ణిక చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కొంత భాగం షూటింగ్ తర్వాత ఈ చిత్రం నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారు. ఆ తర్వాత కంగనా రనౌత్ చిత్ర దర్శకత్వ బాధ్యతలు తీసుకుంది. అనేక వివాదాల నడుమ విడుదలైన మణికర్ణిక చిత్రం విజయం సాధించింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కంగనా రనౌత్ గుర్రపు స్వారీ చేస్తూ బ్రిటిష్ సైనికులతో పోరాడే సన్నివేశం అది. కానీ కంగనా రనౌత్ స్వారీ చేస్తున్న గుర్రం నిజమైనది కాదు. అది ఒక ఎలక్ట్రానిక్ గుర్రం. అది కదులుతూ ఉండగా కెమెరా సాయంతో కంగనా రనౌత్ నిజంగా గుర్రంపై ఉన్న భ్రమ కలిగిస్తారు. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ వీడియోని నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. కంగనా రనౌత్ ఇదే గుర్రంపై వెళ్లి పాకిస్తాన్ తో యుద్ధం చేస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ఫన్నీ కర్ణిక అని కామెంట్ పెట్టింది. మరికొంతమంది నెటిజన్లు కంగనాకు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ అంటే అలానే ఉంటుంది. హాలీవుడ్ చిత్రాల్లో సైతం ఇలాంటి టెక్నిక్స్ నే ఉపయోగిస్తారు. మొత్తంగా సినిమా బావుందా లేదా అనేది మాత్రమే చూడాలంటున్నారు. కంగనా రనౌత్ తో వివాదాలు తలెత్తడం వలన దర్శకుడు క్రిష్ మధ్యలో ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. సినిమా విడుదలయ్యాక క్రెడిట్ కోసం ఇద్దరూ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. తాను 70% షూట్ చేస్తానని క్రిష్ అంటే, లేదు నేనే 70% డైరెక్ట్ చేశా, క్రిష్ చేసింది కేవలం 30% మాత్రమే అని కంగనా తెలిపింది. వీరిద్దరి మధ్య పరస్పర ఆరోపణలు కూడా సాగాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.